హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక సరదా కథ విందామా? అనగనగా ఒక ఊరిలో పేరయ్య అనే మంచి రైతు ఉండేవాడు. అతనికి తన భార్య, ముద్దులైన పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు పేదవాళ్లే అయినా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. పేరయ్య ఒక చిన్న బాతుపిల్లను తెచ్చి దానిని చాలా ప్రేమగా పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ బాతు పెద్దదైంది, చాలా అందంగా తయారైంది. ఒకరోజు ఉదయం ఆ బాతు మెరిసిపోతున్న బంగారు గుడ్డును పెట్టింది. అబ్బా! పేరయ్యకు, అతని భార్యకు ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషం! ఆ బాతు వారికొక అదృష్టంలా మారింది. రోజు కాక రోజు ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉండేది. ఆ బంగారం అమ్మడం వలన వాళ్ళు త్వరగా చాలా ధనవంతులయ్యారు. కొత్త బట్టలు, కొత్త వస్తువులు, ఇంట్లో ఎప్పుడూ నవ్వులే. కాని ఒకరోజు పేరయ్య మనసులో ఒక చెడ్డ ఆలోచన మొదలైంది. అరే, రోజుకు ఒక గుడ్డెందుకు? ఈ బాతు పొట్ట నిండా బంగారు గుడ్లే ఉండాలి. దానిని కోస్తే గుడ్లన్నీ ఒక్కసారే దొరుకుతాయి కదా అనుకున్నాడు. దీన్నే దురాశ అంటారు పిల్లలు. ఆ దురాశతో పేరయ్య భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ అమాయకమైన బాతును కోసేశారు. అయ్యో, వాళ్లకు లోపల ఏమీ దొరకలేదు. ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. వాళ్ల దురాశకు ఫలితం దక్కింది. రోజు బంగారు గుడ్డు పెడుతున్న బాతును పోగొట్టుకున్నారు. పైగా ఒక్క గుడ్డు కూడా దొరకలేదు. అప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఏడ్చినా లాభం లేకుండా పోయింది. నీతి చూసారా పిల్లలు? ఎప్పుడూ అత్యాశ పడకూడదు. మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉంటేనే జీవితంలో ఆనందం ఉంటుంది. దురాశ ఎప్పుడూ మనల్ని నష్టాల వైపే నడిపిస్తుంది.